ఈ రోజు పొద్దున లేచి స్నానం చేసి యాజ్ యూజువల్ ఉఫ్ అని ఊదుకుంటూ మన రాగి జావన్ తాగేసి మన డ్రాగన్ తీసుకొని పొలానికి స్టార్ట్ అయ్యాం మచ్చా. ఓకే. ఏ పొలానికి అంటే సెంటెల్లో పొలానికి అనమాట. సెంటెల్లో ఉంటే చాలా మందికి తెలియదు, సో దాన్ని ఇప్పుడు మనం పాటలో డిఫైన్ చేయబోతున్నాం. పాడు పాడు గజాల. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేల కట్టన్నా. ఆ జాతికి చెందిందే, కానీ క్రాస్ బ్రీడింగ్. మాటల్లోనే పంట దగ్గరకు వచ్చేసాం. నాటి 5 months అవుతుంది మచ్చా, ఇంకా ఫ్లవరింగ్ పూర్తిగా రాలేదు. ఇప్పటిదాకా మనం దీనికి పెట్టిన ఖర్చు అక్షరాల 2 లక్షలు. అక్షరాలు కాదు బాస్, నెంబర్స్. ప్రజెంట్ ఉన్న మార్కెట్ రేట్ కి మంచిగా పూలు వచ్చాయంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా రిటర్న్ అవుద్ది. బట్ అలా జరగదు. అలా జరిగిందంటే నేను దరిద్రుని ఎలా అవుతా? ఇప్పటికే పంట మొత్తం ఫ్లవరింగ్ రావాల్సింది మచ్చా, కానీ ఇది మళ్ళీ చిగురుకుంటూ కూర్చుంది. ఈ పంటలో ఒక మేజర్ ప్రాబ్లం ఉంది మచ్చా. ఏంటంటే పంట పెరిగే కొద్దీ కొన్ని మొక్కలు గుడుస్తా ఉంటాయి. వాటిని కాపాడదాం అబ్బా అని నువ్వు ఎంత ట్రై చేసి మందులు ఎరువులు వదిలినా డబ్బులు గంగారపణం అవుతాయి, కానీ అవి మాత్రం బతుకు. ఇలాంటప్పుడు రైతులు ఏమనుకోవాలంటే, ఇప్పుడు మన కాడ 10 రూపాయలు ఉంటాయి, దాంట్లో 1 రూపాయి పోయిందంటే అయ్యో 1 రూపాయి పోయా అని బాధపడే బదులు మిగిలిన 9 రూపాయలు ఉంది అని ఆనందపడాలా. ఇప్పుడు మా పొలంలో మీకు ఒక పవర్ఫుల్ మ్యాన్ చూపిస్తాను. లింగరాజ్ నీ అవ్వ కదిలేదేలే. ఇంకా బూ ఒకటి ఏమైంది, సో ఇంటికి వచ్చేసాం. తిందామని కిచెన్ కి వెళ్తే అమ్మ చెనగిట్లు వేపుతా ఉంది. కొన్ని తీసుకుని కాసేపు మనకి లవ్ ఉన్నట్టు మళ్ళీ గుడిచిపోయినట్టు ఊహించుకుని బ్రేకప్ సాంగ్లు వినుకుంటూ కూర్చున్నాం. ఈ వీడియో కింతే నేను నెగేస్తా. ఓకే.